జనరల్‌గా ఇంటర్ చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో తర్వాత చాలామంది చేసే పెద్ద తప్పేంటంటే, వాళ్ళని వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేసుకోవడమో, లేకపోతే ఓవర్ ఎస్టిమేట్ చేసుకోవడమో జనరల్‌గా చేస్తా ఉంటారు. సో, వాళ్ళు ఏదో ఒక ఇంట్రెస్ట్ సైకాలజీ ఇంట్రెస్ట్ అనో, లేదా బయాలజీ ఇంట్రెస్ట్ అనో, లేదా ఇంకొక డిమాండ్ లేనటువంటి కోర్సెస్‌కి వైపు వాళ్ళకి తెలియనటువంటి అమాయకత్వంతో సరైన అవగాహన లేకపోవడం వల్ల, తీసుకునే డెసిషన్స్ వల్ల ఎక్కువగా బాగా సివియర్‌గా డ్యామేజ్ జరుగుతా ఉంటది. అట్లాగే కొంతమందికి దూరంగా సీటొచ్చి మంచి కాలేజ్ వచ్చినా కూడా మేము పంపించం ఆడపిల్ల లేకపోతే ఇంకొకటి ఈ కాలేజీ కాదు మాకి అంటారు. ఇక్కడ కొన్ని కొన్ని కాలేజీ పేర్లు కొన్ని కొన్ని కోర్సుల మీద అవగాహన లేకపోవడం వల్ల తెలిసిందే కరెక్ట్ అనుకున్నటువంటి ఒక మూర్ఖత్వమైనటువంటి ఆలోచన విధానం, తెలియనితనం వల్ల ఉండి వచ్చే అమాయకత్వం అనుకుంటారు. తెలియకపోతే చాలామంది అలాగే ఇబ్బందులు పడతా ఉంటారు. చాలామందికి ఇండియాలో చాలా సీట్లు తక్కువ ఉంటాయి కాబట్టి, ఆ తక్కువ ఉన్నటువంటి సీట్ల వల్ల ఓన్లీ 5% ఆఫ్ ది స్టూడెంట్స్‌కి మంచి కాలేజీలో సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా మంచి కాలేజీ సీట్ వచ్చే అవకాశం ఉన్నట్లయితే ఆ ప్రొఫైల్‌కి డబ్బులు పెట్టుకోగలిగే స్తోమత ఉండి, లేకపోతే స్కాలర్‌షిప్ రాగలిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా చాలామంది తెలియక ఏదో ఒక రకమైనటువంటి ఒక అయోమయంలోనో లేదా మూర్ఖత్వంతోనో పిల్లల్ని ఈ దగ్గరలోనో నేను జాయిన్ చేసుకుంటాను టెక్ మహేంద్రలోనో లేకపోతే పక్కన ఉన్న ఏదో విఎన్ఆర్‌లోనో లేకపోతే మల్లారెడ్డిలోనో మోహన్ బాబులో జాయిన్ చేసుకుంటారని చెప్పేసి పిల్లల కెరియర్‌ని పాడు చేయడం గానీ, అట్లాగే కొన్ని కొన్ని కెరియర్‌కి సంబంధించి మంచి మంచి ఇప్పుడు బేసిక్ మ్యాథమెటిక్స్ స్కిల్స్ కూడా లేనోడిని పట్టుకెళ్ళి కంప్యూటర్ సైన్స్‌లో డిమాండ్ ఉంది కదా! కంప్యూటర్ సైన్స్‌లో ఏస్తే ఉపయోగం వత్తది కదా! అని చెప్పేసి ఫిట్ కాని కోర్సుల్లో ఏసేయడం, లేకపోతేనేమో ఫిట్ ఉన్న కోర్సులు సరిగ్గా తెలియకపోవడం వల్ల అయ్యుండొచ్చు. ఇది ఫిట్ అవుతాడని చెప్పి కాన్ఫిడెంట్‌గా చెప్పేవాళ్ళు ఉండొచ్చు. లేదు అంటే ఇంకొక అవకాశం ఎక్కడుందో తెలియకపోవచ్చు. ఒకవేళ తెలిసినా నాకున్న రిస్ట్రిక్షన్స్‌కి వల్ల పంపలేకపోవడం అవ్వచ్చు. సో, ఇలా రకరకాల కారణాల వల్ల 90% ఆఫ్ ది విద్యార్థులు ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల యొక్క కెరియర్‌ని గాని, లేదా స్టూడెంట్స్ వాళ్ళకి తెలియని తరంలో తీసుకునే డెసిషన్స్ వల్ల గాని, లేదా పక్కనున్న ఫ్రెండ్ తీసుకున్నాడో, లేదా ఆడు చెప్పాడో, మా టీచర్ చెప్పాడు, మా ఇంటి పక్కోడు చెప్పాడు, మా ఇంటి ముందోడు చెప్పాడు అని చెప్పేసి అంటారు. ఎందుకంటే స్కూల్‌లో ఉన్న టీచర్స్‌కి, కాలేజ్‌లో ఉన్న టీచర్స్‌కి వాళ్ళకి కూడా ఎడ్యుకేషన్ మీద అవగాహన ఉండదు కాబట్టి, వాళ్ళ సలహాలు సగం తీసుకొని వాళ్ళ కెరియర్‌ని పాడు చేసుకునే వైనాన్ని ఎక్కువగా మనం చూస్తున్నాం. దీన్ని కొంచెం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నాను నేను.